డాలర్ బలపడుతోంది అంటున్నారు. ఈలోపు మళ్ళీ డాలర్ గూడా వీక్ అవుతోంది అంటున్నారు. ఇట్లా రకరకాల మాటలు ఇవొక ఎత్తైతే, ఈరోజు రూపాయి పతనం చెంది దాదాపు 90 రూపీస్‌కొస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి మేబీ 86.5 9 ఏదో ఉంది. 90 రూపీస్‌కొస్తోంది. అంటే చరిత్రలో ఇదెప్పుడైనా జరిగిందా ఇలా? దీన్నెట్లా అర్థం జేసుకోవాలి? మీకు 1920లో దాదాపు 100 సంవత్సరాలు, 105 సంవత్సరాల కిందట మనం రూపాయి విలువ తీసుకున్నట్టయితే, హ్మ్. ఒక రూపాయికి $22 వస్తుండేది. ఓకే. రూపాయికి $22. $22 స్వాతంత్రానికి ముందు. స్వతంత్రం కంటే ముందు. హ్మ్. మన 1947 15th ఆఫ్ ఆగస్ట్‌కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, $1కు ₹4 విలువ ఉంటుండే. ఆహా! ఓకే. ఆ! అంటే మనము ఈ యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మీకు ఈ డీటెయిల్స్ ఇస్తున్నా. హ్మ్. 1966లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీవాల్యుయేట్ చేసింది. హ్మ్. రూపీ విలువను డీవాల్యుయేట్ చేసింది. హ్మ్. డీవాల్యుయేట్ చేయడం ఏంటంటే, అసలు మనం కరెన్సీ విలువను వేరే ఫారిన్ కరెన్సీస్ అది యూఎస్ డాలర్ కావచ్చు, యూకే ఓకే. పౌండ్ కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు. హ్మ్. అప్పుడు యూరో లేకుంటుండేది. హ్మ్. సో, వాటికి అగైనెస్ట్‌గా మన విలువను తగ్గించుకున్నట్టయితే, హ్మ్. మన ఎక్స్‌పోర్ట్ వాల్యూ అనేది అంటే మనం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో వేరే కంట్రీస్‌కి, హ్మ్. ఆ ఎక్స్‌పోర్ట్స్ పెరిగిపోతాయి. హ్మ్. మేము ఎకనామిక్స్‌లో చెప్పేదేంటంటే, హ్మ్. ఎక్స్‌పోర్ట్స్ పెరగడము, ఇంపోర్ట్స్ తగ్గడము. ఓకే. ఆ 2 కూడా మనకు అవసరం. హ్మ్. సో, అప్పుడున్న పరిస్థితులు అంటే 1966లో ఉన్న పరిస్థితులు చాలా వేరండి. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. హ్మ్. 1966లో ₹4 ఉన్నటువంటి డాలరు హ్మ్. డివాల్యుయేట్ చేసిన తర్వాత ₹7కి పడిపోయిందది. అంటే 7 ఒక డాలర్‌కి ఆ! ₹7 అయింది. రూ. 7. హ్మ్. ఆఫ్టర్ డివాల్యుయేషన్ హ్మ్. ఇన్ అంటే అప్పుడు 1966. రూ. 4 పెట్టాల్సింది మనం రూ. 7 పెట్టినట్టు ₹7 అవుతది. పెడుతున్నాం. హ్మ్. అప్పుడు మనకు బహుశా బంగారం ధర చూసుకున్నట్టయితే కూడా హ్మ్. 150, $200కు ఒక తులము అంటే ఇప్పుడు 11 గ్రామ్స్ అంటాం కదా! ఓకే. 10 గ్రామ్స్. 10, హ్మ్. 11 గ్రామ్స్ మధ్యన. పాత జోక్ అయితేనేమో 11 ఆ! గ్రామ్స్ 11 గ్రామ్స్. హ్మ్. లేకపోతే కొత్తదైతే 10 గ్రామ్స్ కింద హ్మ్. చేస్తాం. హ్మ్. అంటే బంగారం యొక్క ధర $200 లోపే ఉంటుండేది. హ్మ్. హ్మ్. అప్పుడు డాలర్ యొక్క విలువ ₹7 ఉంటుండేది. ఒక డాలర్‌కి ₹7 ఉంటుండేది. ఓకే. 1991లో హ్మ్. అప్పుడు నేను మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా. హ్మ్. 1991లో పివి నరసింహారావు గారు మన తెలుగతనే హ్మ్. ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేది. హ్మ్. మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారేమో ఫైనాన్స్ మినిస్టర్ ఆ! ఉండేది. అప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఓకే. ఉంటుండేది. హ్మ్. అప్పుడు ఏం చేశారంటే ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. హ్మ్. ఎల్‌పీజీ అని చెప్పి అంటారు. హ్మ్. ఎల్‌పీజీ అంటే ప్రైవేటైజేషను, హ్మ్. గ్లోబలైజేషను తర్వాత ఇట్లాంటి రిఫార్మ్స్ హ్మ్. తీసుకొచ్చారనమాట. ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే లోకలైజేషన్ అని చెప్పి ఓకే. హ్మ్. తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే దాంట్లో కరెన్సీ విలువను తగ్గించారు. రూపీ విలువను తగ్గించారనమాట. ఓకే. అప్పుడు ఎంత ఉంటుండేది రూపీ విలువ డాలర్‌కి అంటే ₹18 ఉంటుండేదండి. ఓకే. రూ. 18 ఉండేది. ఆ! హ్మ్. ₹18 అంటే ఇప్పుడు మనం 1991 ₹7 మీరన్నట్టు. 1966 డివాల్యుయేషన్ తర్వాత అనుకున్నాం గదా! హ్మ్. ఆ ₹7 1991కి వచ్చేసరికి అది 18 మనకు పడిపోయింది. ₹18 ఉంటుండేది. హ్మ్. బిఫోర్ డివాల్యుయేషన్ ఇన్ సో, 1991 18కి జులై. పడిపోయిందనొచ్చుగా మనం? రూపాయి. 18కు హ్మ్. గ్రాడ్యుయల్‌గా పడిపోతూ పడిపోయింది వస్తుంది. అనొచ్చు. ఆ! దాని విలువ పడిపోతూ వస్తుంది. ఆ! ఆ పడిపోయిన విలువను వీళ్ళు డీవాల్యుయేట్ జేశారు. ఆ! డీవాల్యుయేట్ ఎందుకు జేశారంటే మన ఎక్స్‌పోర్ట్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఆ! ఇంపోర్ట్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. మన యొక్క ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మనం మందులు కొనుక్కోవాలండి హ్మ్. బయట నుండి. హ్మ్. పెట్రోలియం కొనుక్కోవాలి. హ్మ్. ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే ఎంత డబ్బులు మనకు అవసరము బయట హ్మ్. దేశం నుంచి కొనుక్కోవడానికి. హ్మ్. ఆ కొనుక్కోవడానికి మనం పే చేసేది ఏం పే చేస్తాము? డాలర్‌లోనే పే డాలర్‌లో. చేస్తాం. ఆ! దాదాపు 70% ఆఫ్ ద టోటల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది గ్లోబల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా డాలర్‌లో నడుస్తా డాలర్స్‌లో. ఉంటాయి. హ్మ్. ఆ డాలర్‌లో నడిచినప్పుడు మన దగ్గర డాలర్‌లు ఫారిన్ కరెన్సీస్ ఉంటేనే మనం కొనుక్కోగలుగుతాం. అవును. అప్పుడు మనకు ఆల్‌మోస్ట్ 2 వీక్స్ సరిపడేటువంటి రిజర్వ్స్ మాత్రమే ఉంటుండేది. ఫారెన్ 2 రిజర్వ్స్. 2 ఆ! వీక్స్ తర్వాత మనకు డిప్లీట్ అయిపోయినట్లయితే మన పరిస్థితి ఏంటి? అవును. అట్లాంటి పరిస్థితులలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీలో వాళ్ళు డివాల్యుయేట్ చేసిండ్రు. హ్మ్. డివాల్యుయేషన్ చేసిన తర్వాత హ్మ్. అంటే జులై 1కి ఓకే. జులై 1 1991లో హ్మ్. డివాల్యుయేట్ చేశారు. డివాల్యుయేట్ చేసినప్పుడు ఏమైందంటే ₹18 ఉన్నటువంటి డాలర్ యొక్క విలువ హ్మ్. ₹25కి పెరిగిపోయింది. ఓకే. అంటే డాలర్ విలువ పెరిగింది, రూపాయి విలువ తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఆ! అంటే అంటే మీరు చూడండి దాదాపు ₹7 ఒకేసారి ఒకే రోజు ఇప్పుడు నిన్న ఉన్నది ఈరోజు అవును. లేదు. అవును. అంటే హ్మ్. డాలర్‌లో ఒక $10,000 ఉన్నవాళ్ళు వాళ్ళు బెనిఫిట్ పొందినట్టు లెక్క. ఆ! సో, ఇది జరిగిందనమాట. హ్మ్. అంటే దాదాపు జులై 3 మీరు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే జులై 3 1991 ఒక హ్మ్. 34 సంవత్సరాల కిందట హ్మ్. మనం చూసుకున్నట్టయితే
అప్పుడు విలువ 25 రూపాయలే ఉంటుండేది. ఉమ్. 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు 90కి వచ్చింది 89 రూపాయలు, 88, 89 రూపాయల మధ్యలో స్వింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను 1997లో బయటికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు, మనం వేరే ఫారిన్ కంట్రీలో ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు 34 రూపాయలు ఉంటుండేది. ఓకే. అంటే ఒక $100 కొనుక్కోవాలంటే 3,400 రూపాయలు పెడితే సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు అది మనకు 50 రూపాయలు, $50 కూడా ఆ విలువ అది కావట్లేదు అనమాట. అంటే ఆల్మోస్ట్ 100% డివాల్యూట్ అయింది 28 ఇయర్స్ లోపల. ఆ విలువ అనేది ఎట్లా స్వింగ్ అవ్వకుండా వచ్చిందంటే రఘునందన్ గారు, ఇప్పుడు మీరు 2005, 2010 ఆ రేంజ్లో తీసుకున్నా కూడా డాలర్ విలువ పెద్దగా చేంజ్ కాలేదు, డ్రాస్టిక్గా చేంజ్ కాలేదు. ఓకే. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీకు ఒక 3-4 మంత్స్ నుండి మీరు చూసుకున్నట్టయితే ఆర్బీఐ చాలా అమౌంట్లో డాలర్లు అమ్మింది, ఓపెన్ మార్కెట్లో డాలర్లు అమ్మింది. ఎందుకంటే ఇదంతా సప్లై డిమాండ్కి సంబంధించినటువంటి విషయం అండి. ఇప్పుడు డివాల్యుయేషన్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్గా ఒక పర్సంటేజ్ పెట్టుకొని డివాల్యుయేట్ చేస్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, ఇంపోర్ట్స్ తగ్గించడానికి. అది వేరే విషయం. ఇది డిప్రిషియేషన్ జరుగుకుంటూ వస్తుంది. ఈ వాల్యూ అనేది క్షీణించిపోతుంది. క్షీణించిపోయినప్పుడు వాల్యూను కాపాడాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని లక్షలాది డాలర్లను రోజు రోజుకు రిలీజ్ చేసుకుంటూ అమ్ముకుంటూ వచ్చారు. అలా అమ్మడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు డాలర్ యొక్క డిమాండ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. డాలర్ డిమాండ్ పెరిగినప్పుడు సరైన డాలర్లు మన దగ్గర లేకపోతే డాలర్ యొక్క ప్రైస్ పెరిగిపోతుంది, మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది. అది ఫండమెంటల్గా జరిగే విషయం అన్నమాట, డిమాండ్ సప్లై చేంజెస్ వల్ల. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే రఘునందన్ గారు, ఆ సప్లై ఏదైతే అంటే మనకు ఇప్పుడు సపోజ్ ఒక $1,00,000 మనకు కావాల్సింది, అక్కడ మనకున్నది కనీసం $62,000 మాత్రమే ఉన్నాయి మన దగ్గర. ఇక మిగతా $38,000 మనము పంపిణీ చేయాలంటే కాస్తో కూస్తో యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ యూ హ్యావ్ టు డూ ద నీడ్ఫుల్ అనమాట. అది ఆర్బీఐ చేసుకుంటూ వచ్చింది. ఆర్బీఐ చేసినప్పుడు ఏమవుతుందంటే రఘునందన్ గారు, వాల్యూ అనేది ఇంకా తక్కువ కాకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుంది. ఒకవేళ ఆర్బీఐ అది చేయలేదనుకోండి, ఇది ఇంకా డౌన్ అయిపోతుంది. 90 కాదు కదా, 100కి షార్ప్గా వెళ్ళిపోతుంది. సో ఇలా జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో దానిలో భాగంగా ఆర్బీఐ యొక్క చర్య ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు, అంటే అడపాదడప ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ సందర్భాన్ని బట్టి చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడే కాదు, ఇప్పుడు 2025 కాదు, మనకు 90sలో 2000లో ఎప్పుడైనా కూడా చేసుకుంటూ వస్తుంది అనమాట. సో అది జరుపుకుంటూ వచ్చింది అనమాట. కాకపోతే ఇప్పుడు ఆర్బీఐకి మించి కూడా అక్టోబర్ వరకు ఒక రకంగా డిప్రిషియేట్ అయ్యి, అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక రకంగా, అక్టోబర్ నుంచి ఇంకా డ్రాస్టిక్ గా డిప్రిషియేట్ అవుతుంది అని విన్నాం రూపాయి. సో ఇక్కడ ఇంకా ఫాస్ట్గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు ఏమవుతుందంటే రఘునందన్ గారు, మనకు 2025 జనవరి నుండి మనము స్టాటిస్టిక్స్ను, గ్రౌండ్ రియాలిటీని పరిశీలన చేసినట్టయితే మనం చూడాల్సింది ఏంటంటే, అప్పుడు 85, 86 ఆ రేంజ్లో వండుకుంటూ వస్తుండే, 87 చాలా కాలం, ఒక 4-5 మంత్స్ వరకు కూడా మనకు అరౌండ్ 86, 87 మధ్యలో స్వింగ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ $2 తగ్గినా, $3 తగ్గినా కూడా తగ్గినట్లు లెక్క. అందుగురించి ఏమంటారంటే ఇన్వెస్టర్స్ ఏమంటారంటే, ఏషియాస్ వీకెస్ట్ కరెన్సీ ఏంటంటే ఇండియన్ రూపీ అని చెప్పి అంటారు. అది ఎందుకంటున్నారంటే, మన యొక్క పడిపోవడం అనేది రేట్ ఏదైతే ఏ రేట్లో అయితే మనం పడిపోతున్నామో ఆ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను ఇండోనేషియాకి వెళ్ళాను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, కానీ నేను అక్టోబర్లో 2 times ఐ వాజ్ దేర్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియాలో కూడా ఇండోనేషియన్ రూపీ అంటారు ఆ కరెన్సీ. ఇండోనేషియన్ రూపీ $1కు 16,500 రూపాయలు. 16,500 ఎక్కడ, మన దగ్గర 89 రూపాయలు ఎక్కడ. మరి దాన్ని వీకెస్ట్ కరెన్సీ అనట్లేదు మనం. ఇప్పుడు వీకెస్ట్ కరెన్సీ అంటే దాదాపు మనకి ఇప్పుడు థాయిలాండ్లోనో, తైవాన్లోనో, థాయిలాండ్ కరెన్సీ కూడా మనకంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. అరౌండ్ 40 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళది. థాయిలాండ్ థాయ్ బాత్స్ అంటారు. ఇప్పుడు ఆ రకంగా చూసినట్టయితే ఇండోనేషియా ఇస్ ద వీకెస్ట్ కరెన్సీ అనుకోవాలి. ఇప్పుడు మనము అట్లా కాకుండా ఇంకా వేరే కంట్రీస్లో కూడా కొన్ని లక్షలలో ఉన్న, ఇప్పుడు జింబాబ్వే ఉన్నది అనుకోండి. జింబాబ్వేలో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2008 ఆ రేంజ్లో చూసినట్టు $1 దాదాపు ఒక 3 trillion జింబాబ్వేన్ డాలర్స్ ఉంటుండేది. 3 trillion అంటే మనం ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్, ఒక బ్రెడ్ పాకెట్, ఒక లీటర్ మిల్క్ కూడా కొనుక్కోలేము. 3 trillion అనేది మనం ఇంకా ఊహించడం కూడా ఊహించట్లేదు. ఇక్కడ మనకు కనీసం $500 నోటే మ్యాక్సిమం ఉంది, $2,000 నోట్ రద్దు చేసారు. అక్కడ $2 trillion, $20 billion, $50 billion, $100 billion నోట్లు నేను చూశాను, నా దగ్గర ఉన్నాయి కూడా. అంటే అలాంటి పరిస్థితి. అది చాలా, అక్కడికి తీసుకెళ్తే $1 అవుతుంది, $1 అయిపోతుంది.
ఇప్పుడు అల్టిమేట్ గా మనం డాలర్ టర్మ్స్ లో చూసుకున్నట్టయితే విలువని ఒకటే డాలర్ అది. మీరు ఎన్ని ట్రిలియన్స్ ఉన్నా ఇప్పుడు ట్రిలియనీర్ నేను ఎలాన్ మాస్క్ బిలియనీర్ ఆయన దగ్గర $500 బిలియన్ ఉంటే నా దగ్గర 3 ట్రిలియన్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు కదా. ఇట్ ఇస్ ఓన్లీ ఈక్వల్ టు $1. ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రఘునందన్ గారు శ్రీలంకలో కూడా రూపాయి అంటాం. శ్రీలంకలో కూడా ₹1 దాదాపు ₹3 అప్రాక్సిమేట్లీ ₹2.80 అట్లా వస్తుంది. ₹3 వరకు వస్తుంది ₹1. అంటే డాలర్కు అక్కడ ₹300 చిల్లర శ్రీలంకన్ రూపాయలు ఉన్నది. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్లో కూడా దాదాపు మనకు ఇప్పుడు ₹1 ఇండియన్ రూపాయికి వాళ్ళకు ₹3 వరకు వస్తుంది అనమాట. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 280 to 300 రూపీస్ మధ్యన ఫ్లక్చువేట్ అవుతుంది. వాటిని వీకెస్ట్ కరెన్సీ అనాలి కదా. మనకంటే చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నారు. ఇండోనేషియా ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటున్నారంటే ఇప్పుడు దాదాపు ఫస్ట్ క్వార్టర్లో కానీ, సెకండ్ క్వార్టర్లో కానీ, థర్డ్ క్వార్టర్లో కానీ, ఒక ఇయర్లో కానీ ఏది ఎక్కువగా డిప్రిషియేట్ అవ్వకుండా వచ్చింది, ఎంత పర్సంటేజ్లో డిప్రిషియేట్ అవ్వకొచ్చింది. లాస్ట్ మంత్ ఇప్పుడు మీరు అన్నట్టు సెప్టెంబర్, అక్టోబరు కానీ లేకపోతే మే, జూను ఆ రేంజ్లో తీసుకున్నట్టయితే ఏది షార్ప్గా డిక్లైన్ అవుతుందని చూస్తారండి. అది చూసినప్పుడు మనము వీకెస్ట్ కరెన్సీ అవుతుంది.